గత 70 ఏళ్లలో రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రంలో వందలాది బస్తీలు కనుమరుగయ్యేవి అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు శాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా, ఎప్పుడు ఎవరి ఇల్లు కూలగొడతారో, ఎప్పుడు ఎవరి భూములు గుంజుకోబడతాయో, ఎప్పుడు అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతాయో బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలుపెట్టి ఇవాళ తెలంగాణ వరకు 70 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కనుక ఉంటే ఇవాళ హైదరాబాద్లో కొన్ని వందల బస్తీలు ఏవైతున్నాయో ఇవాళ ఆ వందల బస్తీలలో నివసించేటువంటి పేదలు ఉండేటువంటి ఆస్కారం మీద